ఆరోగ్యమే మహాభాగ్యం మన పెద్దలు చెప్పారు. దాని విలువ అది మనకి అనారోగ్యం వచ్చినప్పుడు ఖచ్చితంగా తెలుస్తుంది. దీంట్లో ముఖ్యంగా క్యాన్సర్ బారిన పడినటువంటి పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ బాధలు వర్ణనాతీతం అండి. అలాగే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళు కూడా హార్ట్ సర్జరీ అయిన తర్వాత దే విల్ గెట్ లాట్ ఆఫ్ వీక్నెస్. తర్వాత దే నీడ్ మోర్ ఎనర్జీ. దానికోసం వాళ్ళకి ఏదో ఫుడ్ పెడతా ఉంటారు. ఫుడ్ వాళ్ళు కోలుకోవడానికి చాలా లాంగ్ టర్మ్ పడుతుంది. అలాగే చాలామంది కూడా నా దగ్గర అడుగుతూ ఉన్నారు ఏంటంటే, క్యాన్సర్ పేషెంట్స్కి కీమోథెరపీస్ తర్వాత రేడియేషన్ థెరపీ ఇచ్చిన తర్వాత వాళ్ళు చాలా లో ఎనర్జీలోకి వెళ్తున్నారు. మేడం, మీరు శైలజ మేడం గారితోటి మీరు చాలా ఎనర్జీస్ గురించి మాట్లాడుతున్నారు. వీటి గురించి మీరు ఏమైనా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగలరా, మాకు ఏమైనా ప్రత్యామ్నాయం ఉందా అని అడుగుతున్నారు. వాళ్ళ కోసమే ఈ ఎపిసోడ్ అండి. మన ముందు ఉన్నారు శక్తిపాత యోగాచార్య డాక్టర్ ఎన్ శైలజ గారు. వారిని అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్తే. నమస్తే. అమ్మ, క్యాన్సర్ పేషెంట్స్ ఈ మధ్య నాకు కనీసం కొంతమంది తారసపడ్డారు. ఎందుకంటే నేను అప్పుడప్పుడు ఏదైనా ఫుడ్ ఉంది అని అంటే డొనేట్ చేయడానికి అక్కడికి వెళ్తూ ఉంటాను నేను. సో అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు నన్ను గుర్తుపట్టి వీళ్ళు ఈ క్వశ్చన్ చాలామంది వేయడం జరిగింది. వాళ్ళు అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. చాలా అద్భుతమైనటువంటి ట్రీట్మెంట్ దే ఆర్ గోయింగ్. బట్ ఈ థెరపీస్ ఏవైతే ఇస్తున్నారో దాని తరువాత వాళ్ళు చాలా టైం పడుతుంది వాళ్ళు మళ్ళీ గెయిన్ అవ్వడానికి. అలాగే హార్ట్ ప్రాబ్లమ్, ఇప్పుడు మా ఇంట్లో కూడా ఒకరికి ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది. ఆ తర్వాత మీరు హీలింగ్స్ ఇచ్చిన తర్వాత చాలా త్వరగా కోలుకున్నారు. అది కూడా నాకు, ఎందుకంటే నేను స్వయంగా అనుభవించినటువంటి మనిషిని. కాబట్టి ఈ హార్ట్ ఆపరేషన్స్ అయిన తర్వాత కూడా పేషెంట్స్ మరి ఆ పానిక్లోకి వెళ్ళిపోయి వాళ్ళు డల్ ఎనర్జీలోకి, లో ఎనర్జీలోకి వెళ్ళిపోతారా, లేకపోతే ఆపరేషన్ వల్ల వెళ్తారో చాలా వీక్నెస్, వాళ్ళు మళ్ళీ ఎనర్జెటిక్గా కోలుకోవడానికి ఇట్ టేక్స్ టైం. అలాంటి వాళ్ళకి, ఇటు క్యాన్సర్ పేషెంట్స్ థెరపీస్ తీసుకుంటున్నటువంటి వాళ్ళకి కానివ్వండి, అలాగే హార్ట్ మేజర్ సర్జరీస్, థొరాసిక్ సర్జరీ కానివ్వండి, ఓపెన్ హార్ట్ సర్జరీ కానివ్వండి, ఇలా ఉన్నటువంటి వాళ్ళకి దే నీడ్ సమ్ మోర్ ఎనర్జీ ఫ్రమ్ యూనివర్స్. దానికి మన శక్తిపాత హీలింగ్ ద్వారా ఎనర్జీస్ని ఏ విధంగా వాళ్ళు తీసుకోగలుగుతారు, ఎలా సర్వైవ్ అవుతారు, అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? అంటే ఎవరికైనా కూడా వాళ్ళు ఉన్న పరిస్థితి కన్నా ఇంకా బెటర్గా డెఫినెట్గా అవుతారండి. చాలామంది క్యాన్సర్ పేషెంట్స్ కీమో తర్వాత చాలా డిస్టర్బెన్స్, నిద్ర పట్టదు, ఆకలి ఉండదు, చాలా ఒకలాగా ఏమవుతుందో తెలియని పరిస్థితిలో ఉంటారు. అలాంటప్పుడు ఇంట్లో ఎవరైనా నేర్చుకొని జస్ట్ వాళ్ళకి అలా ఆ పైనుంచి కిందకి నెగిటివ్ ఎనర్జీని తీసి బయట పంపితే అసలు ఆ నిమిషాల్లో వాళ్ళు నిద్రపోతారు. యూ కెన్ సీ అనమాట మీ కళ్ళతోటి. కానీ నేర్చుకోండి అని చెప్తే ఫ్యామిలీ మెంబరు నేర్చుకోరు. ఎందుకనమ్మా? ఇంకా అది దానికి నేనేం చెప్పలేదు. అది కూర్చుని గంటలు అలా చేశారు, ఇలా చేశారు, అవన్నీ కబుర్లు చెప్తారు. కానీ నేర్చుకుని చెయ్యరు. వాళ్ళు చేసుకోగలిగితే మాత్రం చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ వచ్చాయి నా దగ్గర. అంటే ఇప్పుడు ఈ పేషెంట్స్కి సేవలు అయితే చేస్తారుగా, చేస్తారు, చేయరు. అంటే మరి తెలియదు నాకు ఎందుకంటే ఐ ట్రైడ్ సో మచ్ అనమాట. నేను ఈ ఆటిజం పిల్లల పేరెంట్స్ కొంచెం అలా బాగలేని ఇంబ్యాలెన్స్ ఉంటే మీరు చేస్తే తొందరగా బాగవుతారండి. స్పీచ్ థెరపీకి వెళ్తారు, గంటలు ఉంటారు. మీరు చేస్తే మార్పు వస్తుందంటే ఆ పేరెంట్స్ నేర్చుకోరు. అంటే మరి అది ఏమైనా కర్మ ఎఫెక్ట్? కర్మ ఉంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఐ ట్రైడ్ మై బెస్ట్. వాళ్ళకి క్యాన్సర్ వాళ్ళకి చెప్తాను, నాకు తెలిసి క్యాన్సర్ వాళ్ళు చేసుకున్న వాళ్ళు బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ రిజల్ట్స్ బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. అలా కీమో ఉందంటే, మేడం ఇవాళ కీమోకి వెళ్తాను, నాకు చేసుకునే ఓపిక లేకపోతే కొంచెం మీరు హెల్ప్ చేయండి అని అడిగేవాళ్ళు. లేదంటే వీ యూస్ టు హీల్ దెమ్, లేదంటే వాళ్ళే చేసుకుని ఆ బెటర్గా 2-3 రోజులు బయటకు వచ్చేసారు. అలాగ మొత్తం కంప్లీట్గా బయటకు వచ్చి మళ్ళీ రిపిటేషన్ లేకుండా మళ్ళీ వాళ్ళు ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి కదా, తిరిగి స్క్రీనింగ్లోకి వెళ్ళాలి. అలాగా ఎప్పుడు మన దగ్గరకు వస్తారు, ఇక వాళ్ళకి మాటలు లేకుండా బెడ్ రీడన్ అయిపోయి ఇక రేపో మాపో అన్నప్పుడు ఏమండి తగ్గిపోతుందా అని మనల్ని అడుగుతారు. కొంచెం బాగున్నప్పుడు అడగచ్చు కదా. అవును కదా. అప్పుడు ఆ డాక్టర్ గారు చెప్పారు, వెళ్ళండి మీరు అవన్నీ మానమని చెప్పడం, మీరు ఎప్పుడు మెడికేషన్ మానమని ఎప్పుడు అసలు చేసుకోండి. ఇది న్యాచురల్ బాడీ యొక్క
శక్తిని, హీలింగ్ శక్తిని పెంచే శక్తి ఇది. అవును. ఏది చేసినా మళ్ళీ తనకు తాను బాడీ హీల్ చేసుకుంటేనే వాడు బయటకు వస్తాడు. వాస్తవం. అది 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 చేసుకోండి అని చెప్తాం. అలాంటి వాళ్ళకు కూడా చాలా బెటర్. వాళ్ళకి వాళ్ళు చేసుకోగలిగితే బెస్ట్. చాలా సింపుల్. వాళ్ళు ఏం చేయక్కర్లేదు. కుర్చీలో కూర్చొని మంచం మీద పడుకుని కూడా కళ్ళు మూసుకుని జస్ట్ ఒకసారి కళ్ళు తెరిచి కాస్త చెప్పింది చేసుకుంటూ వాళ్ళు చేసుకున్నా చాలా బెటర్గా ఉంటారు. ఇంట్లో వాళ్ళు ఎవరైనా నేర్చుకుంటే ఇంకా బాగుంటారు. ఓకే. ఇంకా హార్ట్ పేషెంట్స్ అంటారు. వాళ్ళకి ఏమవుతుంది, ఇవన్నీ ఆపరేట్ చేసేటప్పటికి ఈ చక్రాస్ కూడా బాగా డిస్టర్బ్ అవుతాయి. ఈ హార్ట్ చక్ర అండ్ సోలార్ ప్లెక్సెస్ ఎమోషనల్గా, అంటే చిన్న పెయిన్ అయినా ఆ గ్యాస్కి పట్టినట్టున్నా మళ్ళీ హార్ట్ అటాక్ వస్తేమో అని భయం ఉంటుంది. ఎప్పుడు విపరీతమైన ఒక ఫియర్ లో ఎప్పుడు కూడా స్ట్రెస్ ఫీల్ అవుతారు. స్ట్రెస్ ఉంటుంది, భయం వేస్తుంది. ఎవరైనా ఒక చిన్న పిలుపు పిలిచినా కూడా భయం అంటున్నారు. తర్వాత ఏంటంటే ఈ కాళ్ళ నుంచి ఏవో తీస్తారు, నరాలు తీస్తారు కదా, అవి హీల్ కావు. ఇలా రకరకాలైన ఇబ్బందులు ఉంటాయి వాళ్ళకి. అంటే రీహాబిలిటేషన్ మళ్ళీ మనకు చాలా ఉన్నాయి. అక్కడ ఉంటారు వాళ్ళు, ఫిజియోథెరపీలో ఏవో చేస్తారు. బట్ మీరు ఎక్కడ ఏం చేస్తారో మాకు అనవసరం. మీరు ఇది చేయడం వల్ల ఈ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. అండ్ గాల్ బ్లాడరు, తర్వాత యూటరస్ తీసేయడం, ఇలాంటివి కొన్ని ఉంటాయి. చాలా నెగిటివ్ యాటిట్యూడ్స్ వస్తాయి వాళ్ళకి. అంటే ప్రతి దాన్ని నెగిటివ్గా చూస్తారు. అసలు మీరు ఎలా చూసినా ఎందుకు అలా చూసింది, అలాగెందుకు అలాగా వాళ్ళ జీవితం అంటే చక్రాస్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తుంది అనుకుంటాను. ఆ నెగిటివ్ దాంట్లోంచి బయటకు రావాలన్నా కూడా ఇది పనికి వస్తాయి. ఎనీ మేజర్ ఆపరేషన్ తర్వాత రీహాబిలిటేషన్ మీరు ఎలాగెళ్తారో దీన్ని చేసుకుంటే దాని వలన, ఆపరేషన్ వలన తర్వాత వచ్చే ఇబ్బందుల్ని వీలైనంతగా తగ్గించుకుని మన శరీరాన్ని నార్మల్ న్యాచురల్ స్టేట్కి తీసుకొచ్చి సరైన ఆరోగ్యంలోకి వెళ్ళడానికి మనం ప్రివెంటివ్గా కూడా చేసుకోవడానికి పనికి వస్తుందండి. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ అమ్మా, చాలా మంది ఆపరేషన్కి వెళ్ళే ముందు కూడా మీ దగ్గర హీలింగ్ తీసుకుని వెళ్తారు. సో ఆ హీలింగ్ వాళ్ళకి ఎలా, అంటే ఎందుకు వాళ్ళు ముందు వచ్చి మీ దగ్గర తొందరగా రికవర్ అవుతారు, దాంట్లో ఇంబ్యాలెన్సెస్ ఉండవు. ఓకే. సో ఆపరేషన్ కి వెళ్ళే ముందు కూడా హీలింగ్ తీసుకోవచ్చు, లేదా వాళ్ళు నేర్చుకుంటే జనరల్ గా కొంత టైం ఉంటే వీలైనంత వరకు చిన్న చిన్నవి యూటరస్ తీయడం అలాంటివి అసలు అక్కర్లేకుండా వాళ్ళు హీల్ అయిపోతారు. 1 monthలో హీల్ అవుతారు. ఓకే. కానీ అంత టైం ఉండకపోయినప్పుడు వాళ్ళు ఒకవేళ ఆపరేషన్కి వెళ్ళినా, ఇప్పుడు ఏదో బోన్ యాక్సిడెంట్ అయింది, అప్పుడు మనకు బోన్ ఆపరేషన్ అయ్యాక హీలింగ్ చేసుకుంటే తొందరగా రికవర్ అవుతారు. ఓకే. 6 వారాలు అన్నారు అనుకోండి, వీటి 2 వారాలకే నార్మల్గా వచ్చేస్తుంది బోన్. అంటే వాళ్ళు కట్టెప్పుడు తీసినా హీ విల్ బి మోర్, ఆ పెయిన్ లేకుండా ఉండము, తొందరగా హీల్ అవ్వడం. దట్ న్యాచురల్ ఎబిలిటీ ఆఫ్ ది బాడీని పెంచుతాం అన్నమాట. మీరే చేసుకుంటారు. ఇక్కడ ఏం చేసేది ఏముండదు. మీకు నేర్పించి ఎవరు అవసరం బట్టి, వాళ్ళ క్యాపబిలిటీ బట్టి వాళ్ళు ఏం చేసుకోవాలి. మరీ కోమాలో ఉంటే వాళ్ళు చేసుకోలేరు కాబట్టి ఇంట్లో వాళ్ళని చేయమంటారు. ఏ మాత్రం ఊహ తెలిసి చేయగలిగిన వాళ్ళు, అలాగే పార్కిన్సన్స్, ఆల్జైమర్స్, వాళ్ళకి ఎంత చెప్పినా వినరు. మతి మరుపు మర్చిపోతున్నాను అంటారు, కానీ నేర్చుకోమంటే నేర్చుకో. అవి ఎన్నో నేర్చుకోవాలమ్మా. మీరు అన్నట్టు ఇది రోజు చేసుకుంటే క్లియర్ అవుతారు. చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. అంటే మనం ఇప్పుడు రోజు అన్నం తింటున్నాము, మన అన్నం మనం తింటాం, వేరే వాళ్ళు తింటారా? అంటే మన గాలి మనం పిలుచుకుంటాం, వేరే వాళ్ళు పిలుచుకుంటారా? వేరే వాళ్ళు పిలుస్తాం, మనమే పిలుచుకోవాలి కదా. అలాగే మన ఎనర్జీని మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. బ్యాలెన్స్ మనం చేసుకుంటున్నాం కాబట్టి మన ఆలోచనలు, కోపాలు, ఆహార వ్యవహారాలు, జీవన విధానం వల్ల మనం ఇంబ్యాలెన్స్ చేసుకుంటున్నాం. పోనీ అది ఇంపోజ్డ్ కావచ్చు, మన జీవన విధానం కావచ్చు, మన వర్క్ బట్టి ఉండొచ్చు, ఏదైనా సరే ఇంబ్యాలెన్స్ అవుతున్నాం కాబట్టి మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. అది కొంతమంది ఇంకా మరీ చేయలేనప్పుడు తప్పకుండా ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ చేయొచ్చు. అలాగే ఎడిక్షన్స్లో ఉన్నవాళ్ళు, నాకు తెలిసి ఒక ఆవిడ ఓపియం ఎడిక్ట్ అయితే, ఆవిడ మదర్, ఆవిడ షీఈ్ 75 years ఆవిడ నా దగ్గరకు వచ్చి 6 నెలలు చేసేటప్పటికి అతను నార్మల్ అయి, అప్పుడు అతను కూడా నేర్చుకోవడానికి వచ్చి మళ్ళీ నార్మల్గా బిజినెస్ చేసుకోగలిగాడు. గ్రేట్. అలాగే చాలా ఉన్నాయమ్మా మీ దగ్గర. డ్రింకింగ్ ఉండేవాళ్ళు, అవును, వాళ్ళు అసలు విత్ ఇన్ ఫ్యూ డేస్లోనే వాళ్ళు అందులోంచి బయటకు వస్తారు. అది చేసుకోగలగాలి. ఫ్యామిలీ మెంబర్స్ నేర్చుకుని చేసిన తప్పకుండా బాగుంటుంది. అలాగే
చూశారు కదండి. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మేడం ఎంత క్లియర్గా చెప్తారు అంటే ఎప్పుడు ప్రతిసారి కూడా మీరు నేర్చుకోండి అంటే ఇంటికి ఒక ఎనర్జెటిక్ దాన్ని ఏమంటారు, ఒక ట్రాన్స్ఫార్మర్ని పెట్టుకోమన్నారు, అంటే తయారు చేస్తున్నారు. మీరు ఒక్కళ్ళు నేర్చుకుంటే మీ ఇల్లు మొత్తం కూడా బాగుపడుతుంది, తర్వాత మీరు కూడా వాళ్ళకి నేర్పచ్చు అని. ఎవరైనా సరే నా దగ్గరికి రండి, మేము మాత్రమే చేస్తాం, మేము మాత్రమే ఎనర్జీస్ ఉంటాయి, ఇలా చెప్పే వాళ్ళని మాస్టర్స్ని నేను చాలామందిని చూశాను. బట్ మేడం ఎప్పుడు కూడా ప్రతి ఒక్కళ్ళని తయారు చేయాలి అనేటటువంటి ఆలోచనలో ఉంటారు. దయచేసి అంది పుచ్చుకుందాం మనం. ఎందుకంటే నా ఎక్స్పీరియన్సెస్ మేడం తోటి చాలా ఉన్నాయి. నాకు పానిక్ అటాక్స్ భయంకరంగా ఉన్న స్టేజ్లో నేను ఎన్నో మెడిసిన్స్ జోలికి వెళ్ళి ఇంకా విరక్తి పుట్టి మెడిసిన్స్ అంటే ఇలా వణికిపోయినా నేను. ఆ తర్వాత నేను దాంట్లో నుంచి బయటకు వచ్చిందే మేడం హీలింగ్స్ వల్ల, నిజం చెప్తున్నానండి. ఆ తర్వాత మళ్ళీ మేడం చెప్పినటువంటి ఆ సిద్ధ ఎనర్జీస్ కానివ్వండి, అవన్నీ మళ్ళీ నాకు నేర్పినప్పుడు నేను చేసుకుంటూ, నేను రెగ్యులర్గా చేసుకుంటూ ఇప్పుడు నేను ఎంత కాన్ఫిడెంట్గా ఉంటాను అనంటే కారణం మేడం ఇచ్చినటువంటి హీలింగ్స్, ఆవిడ నాకు నేర్పినటువంటి ఆ హీలింగ్స్ యొక్క ప్రాసెస్. కాబట్టి దయచేసి మన దగ్గర ఉంటే అది ఎప్పుడు కూడా మనతోటే ఉంటుంది. ఎప్పుడు ఇంకొకరి మీద ఆధారపడడం అనేటటువంటిది అది ఎప్పుడూ చేయొద్దు. ఇప్పుడు మేడం చెప్పినట్టుగా ఎవరైతే క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి పేరెంట్స్ ఉన్నారో, తొందరగా హీల్ అవ్వాలనుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారో, అలాగే హార్ట్కి సంబంధించినటువంటి సర్జరీస్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేర్చుకోండి. దీనివల్ల ఎప్పటికప్పుడు ఎనర్జీస్ చక్కగా చెప్పారు. మన బాడీలో ఎక్కడ కత్తి పడినా అక్కడ ఆ చక్ర డిస్టర్బ్ అవుతుంది. ఆ చక్రాన్ని మళ్ళీ మనము సెట్ చేసుకోవాలి, అప్పుడు తొందరగా హీల్ అవుతాం, లైఫ్ కూడా చాలా బాగుంటుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నేను మీకు సజెస్ట్ చేసేది నేను కూడా ఏంటి అనంటే, దయచేసి ఇంటికి ఒక హీలర్ తయారవ్వండి. ఆ ఇల్లు బాగుంటుంది, ఇల్లు బాగుంది అనంటే ఆ వాడ బాగుంటుంది, వాడ బాగుంటే ఆ ఉన్నటువంటి ఆ ఊరు బాగుంటుంది, ఊరు బాగుంటే దేశం బాగుంటుంది. అదే మేడం మొదటి నుంచి కొన్ని సంవత్సరాలు 40 ఏళ్ల నుంచి ఆవిడ ఎంతో మందికి ఇచ్చారు. ఎప్పుడు ఆవిడ స్క్రీన్ మీదకు వచ్చి చెప్పి అరగరు, కానీ కొన్ని వేల మందిని బాగు చేసినటువంటి ఒక యోగాచార్యురాలు. నిజంగా చెప్తున్నాను, దయచేసి మనకి దొరకడం నా రిక్వెస్ట్ తోటి, ఎందుకంటే ఆవిడ నన్ను బాగు చేశారు. ఈ మధ్య నాకు వస్తున్నటువంటి కేసెస్ ఎన్నో ఉన్నాయి. ఇక నేను తట్టుకోలేక మేడంని వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే రెండో మాట మాట్లాడలేదండి. చాలామంది మేడంని కాంటాక్ట్ చేశారు వేరే ఛానల్స్, మీరు మాకు ఇవ్వండి అంటే ఎవరి దగ్గరికి వెళ్ళా. నా రిక్వెస్ట్ మేరకి మేడం వచ్చి మనకి ఇంత నాలెడ్జ్ ఇస్తున్నారు. వన్స్ అగైన్ నేను చెప్తున్నాను, దయచేసి ఈ హీలింగ్స్ నేర్చుకోండి. ఇది ఖచ్చితంగా మీ జీవితాలు బాగు చేస్తుంది, ఇది మాత్రం నేను చెప్పగలను. ఎవరికైనా మేడం అపాయింట్మెంట్ కావాలన్నా, హీలింగ్స్ గురించి తెలుసుకోవాలన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. మేడం అపాయింట్మెంట్ కావాలంటే ఇస్తారు. దయచేసి ఎక్కువ విసిగించకండి ప్రశ్నలు వేసి, ఎందుకంటే ఎంత కావాలో ఒక 2-3 కరెక్ట్గా క్వశ్చన్స్ రాసుకొని అడగండి. సాటిస్ఫై అవ్వకపోతే క్లాస్లో జాయిన్ అయ్యి అప్పుడు మాట్లాడండి. అంటిల్ అన్లెస్ మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు, వాళ్ళ టైం వేస్ట్ చేయొద్దు. ఎనీహౌ వన్స్ అగైన్ నేను మళ్ళీ మీ అందరి సమక్షంలో మేడం మీకు చాలా చాలా థ్యాంక్స్ అమ్మా, ఎందుకంటే నేను అడగగానే మీరు యాక్సెప్ట్ చేసి వచ్చారు. ఇది ఇంకా జనం దీని వైపుకి రావట్లేదు, ఇంకా రావాలి. ఎందుకంటే ఎంతమంది అయితే చూస్తున్నారో ఎంతమంది అయితే వస్తున్నారో మన దగ్గర, దాంట్లో ఆల్మోస్ట్ అంటే ఎవరు బద్ధకం వేసి పక్కన కూర్చున్న వాళ్ళ గురించి నేను చెప్పను, కానీ ఆల్మోస్ట్ ఏదో ఒక రిజల్ట్ తోటి వాళ్ళు, గుడ్ రిజల్ట్స్ తోటి వాళ్ళు సర్వైవ్ అవుతున్నారు. ఇంకా దీన్ని ముందుకు తీసుకెళ్లే శక్తిని ఖచ్చితంగా మీరు మా అందరికి ఇస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్.